హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వారా ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో నేనైతే ఈ ఇయర్ మా అన్నకి రాఖీ కట్టలేకపోయాను, ఎందుకంటే నేను ఇక్కడ వాడు అక్కడ ఉన్నాడు. సో నేను ఇంక ఇయర్ రాఖీ కట్టలేకపోయాను. సో మా వాళ్ళు అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ అందరూ రాఖీ కట్టుకుంటున్నారు, నాకు రాఖీ కట్టవా అని చెప్పేసి ఇద్దరు అడిగారు. సో నేను రాఖీ అక్క కానీ చెల్లి కానీ లేదు కదరా అంటే, నాకు ఇద్దరు అబ్బాయిలే కదా, అమ్మాయి లేరు కదా. సో పాపం బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఈలోపు మా అపార్ట్మెంట్లో ఉన్న గర్ల్స్ అందరూ వచ్చి రాఖీ కడుతున్నారు అనమాట. ఎవ్రీ ఇయర్ కడతారు పాపం పిల్లలైతే. సో మా వాళ్ళైతే ఇంక వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి, రాఖీ కట్టించుకున్నా అని చెప్పేసి వాళ్ళ ఎక్సైట్మెంటే వేరే లెవెల్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మా అపార్ట్మెంట్లో చిన్న పిల్ల కీర్తి పాప అయితే ఫస్ట్ మా భార్గవ్కి ఇంకా శ్రీరామ్కి రాఖీ కడుతుంది అనమాట. ఫస్ట్ అయితే చక్కగా బొట్టు పెట్టి చక్కగా చేసిందండి. ఈ ప్రొసీజర్ అంతా బొట్టు పెట్టింది, రాఖీ కట్టి స్వీట్ నోట్లో పెట్టి నెక్స్ట్ హారతి ఇచ్చి చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకుందండి మా పిల్లలు ఇద్దరి దగ్గర. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఇదే చిన్న బుడ్డ పాప. సో నెక్స్ట్ అయితే ఇంకా చందన రాఖీ కడుతుంది. ఇదైతే మా ఇంట్లోనే అనమాట. అమ్మవారు ముందు రోజు అమ్మవారలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా, ఆ పూజ మందిరం దగ్గరే రాఖీ కట్టుతుంది అనమాట మా పిల్లలకి. సో మా శ్రీరామ్కి ఫస్ట్ అయితే రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వీరాకి అయితే ఇలాగే రాఖీ కట్టి హారతి ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తుంది, ఎందుకంటే ఇది పెద్దది అపార్ట్మెంట్లో మా పిల్లల కంటే పెద్దదనమాట. సో నెక్స్ట్ మా భార్గవ్ గారికి అనమాట. మా భార్గవ్ గారు కూడా బాగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అసలు. సో చాలా హ్యాపీ మా వాడైతే. ఇంకా అంతే ఒక్కొక్కరు వచ్చి రాఖీ కడుతున్నారు అనమాట. నెక్స్ట్ అయితే లక్కీ పాప రాఖీ కడుతుంది. ఇది కూడా మా పిల్లలిద్దరి కంటే చిన్నది. సో రాఖీ కట్టి అసలు వాళ్ళు రిటర్న్లో గిఫ్ట్స్ తీసుకోవడం ఆడపిల్లలైతే, ఇంకా వీళ్ళైతే రాఖీ కట్టించుకుని అబ్బా ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది. చిన్న ఏజ్లోనే ఎంత చాలా బాగుంటుంది కదా. సో ఇంకా మా వాళ్ళిద్దరి దగ్గర ఆ అమ్మాయి బ్లెస్సింగ్స్ తీసుకుని ఒక ఫోటో అయితే క్లిక్ చేశాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే మా మోచన వచ్చేసింది రాఖీ తీసుకుని. సో ఇంకా అంటే ఆడపిల్లలు లేరు కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి వచ్చి మా భార్గవ్కి మా శ్రీరామ్కి ఇంకా రాఖీ కడుతున్నారనమాట. సో వాళ్ళ హ్యాపీనెస్ అయితే చాలా చాలా హ్యాపీ. ఇంకా మా వాళ్ళు అమ్మ అక్కకి చెల్లికి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ముందే అడిగేవారు నన్ను. సో నేనైతే చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ మా వర్షిత వచ్చి రాఖీ కడుతుంది అనమాట. ఇంకా నందిని మిస్ అయింది. నందిని అయితే డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్ గేమ్స్కి అయితే సెలెక్ట్ అయింది. కంగ్రాచులేషన్స్ నందిని. ఈ ఇయర్ అయితే అది రాఖీ కట్టలేదు మా పిల్లలిద్దరికి. సో వర్షిత అయితే రాఖీ కడుతుంది. మా భార్గవ్ గారు అయితే చక్కగా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు కదండి. ఇంకా నెక్స్ట్ వర్షిత అయితే హారతి ఇచ్చి ఇద్దరికి దీవించింది మా పిల్లలిద్దరిని. నెక్స్ట్ అయితే హర్షిత, చెప్పాను కదండి మా దగ్గర పిల్ల గ్యాంగ్ చాలా పెద్దది. మా అపార్ట్మెంట్ దగ్గర పిల్ల గ్యాంగ్ అయితే చాలామంది ఉంటారు. సో నెక్స్ట్ అయితే హర్షిత వచ్చి రాఖీ కట్టేసింది. నెక్స్ట్ ఇంకా మా బాయ్స్ అందరూ, మా అపార్ట్మెంట్లో బాయ్స్ అందరూ ఇట్లా రాఖీలు చూపిస్తున్నారు అనమాట. ఇంతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.